లోకసభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది తీవ్ర సంక్షోభానికి తిరుగుబాటుకు దారితీస్తుందని దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందున దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్ ఆవరణలో శుక్రవారం జరిగిన పీసీసీ మీడియా సమావేశాల్లో సీఎం మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. అంటే ఏమీ పెరగవని అర్థమే కదా. ఎన్ని సీట్లు ఏ ప్రాతిపదికన పెరుగుతాయో వెల్లడించాలి. 50% చొప్పున సీట్లు పెంచాలంటే తెలంగాణలో ఇప్పుడున్న 17 లోకసభ స్థానాలకు 9 అదనంగా పెరగాలి. లేకపోతే 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలి. కేంద్ర పన్నుల్లో వాటాపరంగా రాష్ట్రాలకు న్యాయం జరగాలి. తెలంగాణ ప్రాజెక్టులు నిధుల కోసం మేము ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం. మేము ఇతరుల మాదిరిగా ప్రత్యేక విమానాల్లో దుబాయ్కి, ఇతర దేశాలకు వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్ళి లిక్కర్ దందాలు చేయటం లేదు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి పన్ను కడితే 42 పైసలే వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్కు 7.6, యూపీకి 3 రూపాయలు ఇస్తున్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు అనుమతి రాకుండా ఆగింది. మూసీ ప్రక్షాళనకు ఆయన సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. మెట్రో విస్తరణకు డబ్బుందా అని కిషన్ రెడ్డి అంటున్నారంటే దాన్ని కట్టవద్దనే కదా. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. దానికి కేంద్రం వద్ద ఆమోదం పొందేలా కిషన్ రెడ్డి చూడాలి. సెమీ కండక్టర్ పరిశ్రమ తెలంగాణ కాకుండా గుజరాత్కు తీసుకెళ్లారు. ఇదే పరిశ్రమ పెట్టడానికి అస్సాంకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదు. రావాల్సినవి మాత్రమే వచ్చాయి అన్నారు. రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరకు పోయి రోజుల కొద్దీ, నెలల కొద్దీ, వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు. ఎవరికి అరాకొర ఎక్కడనో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతుండొచ్చు. ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్గా అప్లై అవుతుంది అనుకుంటే తప్పు. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం. చాలామందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది. ముఖ్యమంత్రి అయినాక కూడా నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాలు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్ళాల్సిన సందర్భం.